మీరు చూస్తున్నారు. దట్టు డాక్టర్ శ్రీదేవి గారు 2 చోట్ల పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు, ఒకటి తిరువూరు నుంచి అసెంబ్లీకి లేదా బాపట్ల నుంచి లోక్సభకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం నుంచి అని ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అంటే మీకున్న సమాచారం ఏంటో షేర్ చేయగలరా? అంటే మీరు చెప్పిన దాన్ని జనరల్ ప్రజల మధ్యలో ఉన్నదే చెప్పారండి. మాకు మాత్రం ఏ కన్ఫర్మేషన్ లేదు. తెలుగుదేశంలోకి వెళ్ళడం అయితే వాస్తవమే, కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఇది ఇక్కడి నుంచి మీరు పోటీ చేయండి కానీ, క్షేత్రస్థాయి ఇక్కడికి వెళ్ళి మీరు పని చేసుకున్నాను కానీ చెప్పలేదు. చెప్తారని ఆశిస్తున్నాం. పండుగ తర్వాత ఏదో ఒకటి చెప్తారు, ఎందుకంటే ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. 85 రోజులు 90 రోజులకు మించి లేదు అక్కడ. అవును, కాబట్టి ఆమె ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే తాడికొండలో పని చేశారండి. ఎక్కడికి వెళ్ళినా అది కొత్తదే అవుతుంది. కాబట్టి ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని 2 పార్టీలకు సమన్వయం చేసుకుని గెలవాలనేది ఎవరికైనా లక్ష్యంగా ఉంటుంది. అయితే పార్టీ వాళ్ళు మాత్రం ఎంత సమయము ఒక అభ్యర్థికి అవసరం అవుతుంది అనేది కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేబీ ఒక వారం 2 వారాల్లో తప్పకుండా ఒక సమాచారం వస్తుంది. అది మా నోటి నుంచి కాకుండా పార్టీ నుంచి వస్తేనే ప్రజలు కూడా చూడారు. జనరల్గా ఏంటంటే తెలుగుదేశం ఒక డిసిప్లిన్ ఉంది, పార్టీ నుంచే వస్తుంది, పార్టీ అధికారికంగా చెప్తుంది, తర్వాతే అభ్యర్థులకి అనుమతిస్తారు మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి. తెలుగుదేశంలో ఆ సంస్కృతి ఉన్నది, అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ కాబట్టి దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అయితే ఎట్ ద సేమ్ టైం డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తిరువూరులో కానీ అలాగే ఇటు బాపట్ల సెగ్మెంట్ తీసుకున్నా కానీ, అటు లోక్సభ సెగ్మెంట్ అటు తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నా కానీ ఆవిడ కొత్త ప్రాంతమే కావచ్చు కాక, బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిగా, లీడర్గా ఆవిడకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రచారం కానీ ఇతరత్ర వ్యవస్థలు కానీ సామాజిక వర్గాల దామాషా కానీ ఎలా చూసినా ఏమంటారు? తప్పకుండా వారికి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మీరు తిరువూరు గమనించినట్లయితే అక్కడ ఎస్సీలు ఉన్నది ఒక 70 నుంచి 80 వేలు ఉంటే కాపులు ఒక 30 వేల దగ్గర ఉన్నారండి. ఆ 2 కనుక మనకి వేసినట్లయితే ఒక 1,10,000 లేక 1,00,000 ఓట్లు వస్తాయి. అది గెలుపు దిశగా తప్పనిసరిగా దారి తీస్తుంది. ఎందుకంటే మా కాంబినేషన్ అయితే ఉందో చాలా మంచి కాంబినేషన్ అండి. అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది, మేము ప్లాన్ చేసింది ఏమి కాదు. కానీ కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. అదేవిధంగా ఎస్సీలు కూడా వారు ఎండి అంటే మాదిగా కులానికి చెందిన వారు. ఏదేమైనా అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఆకట్టుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. అదనంగా కాపులు కలిసి వచ్చారంటే అది షూర్ షాట్ విన్ అనేది ప్రజల నోట్ల నుంచి వస్తుందండి. మాకు తిరువూరు నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఇక్కడ వస్తున్నారంట, మీరు తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి. అదే మీరు బాపట్ల పార్లమెంట్ చూడండి, అందులో 14,50,000 ఓటర్లు ఉన్నారు. అందులో 1,50,000 మంది కాపులు ఉన్నారు. గమనించి చూస్తే అక్కడ కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాపు ఓటర్స్ ఉన్నారు. అది ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా. కాబట్టి ఎస్సీ రిజర్వ్ అంటే కేవలం ఎస్సీలు మాత్రమే ఇంపార్టెంట్ అని కానీ, లేకపోతే ఓసీలు ఉండరని కానీ అలా ఉండదండి. అందరి సమతుల్యత ఉంటుంది. అయితే అందులో 2 వర్గాలు కనుక గట్టిగా పనిచేసినట్లయితే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మా ప్రత్యర్థి 2 ఎస్సీలు ఉన్నారు అనుకుంది, భార్య భర్తలు. సో వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని అయితే అందరికీ తెలిసిన విషయమే. ఏది ఇచ్చినా సరే తప్పకుండా దాన్ని గెలిపించుకోవడం అయితే మేము పార్టీ అధిష్టానానికి వాగ్దానం చేశాం. మనం ఎంత కృషి చేస్తాం, మాకున్న సమయాన్ని ఎంత సరిగా వెచ్చించి గెలుపు దిశగా ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త పార్టీలకు వచ్చాం. మేము ఒక కంచుకోట లాంటి తాడికొండ వైసీపీని గెలిపించిన వాళ్ళం అండి. అప్పుడు అది తెలుగుదేశం గెలుసు అందరూ అనుకున్నారు. అమరావతి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఏంటి అని చెప్పి ముక్కులు వేలేసుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది అనే విషయం చాలా మందికి ఈ రోజు వరకు దాని మీద కూడా చాలా ఆసక్తికరమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి డాక్టర్ శ్రీధర్ గారు. నిజంగా అంటే ఆవిడ గెలుపు వెనక కాపు సామాజిక వర్గాన్ని మీరు చైతన్యవంతం చేసి ఒకే తాటి మీదకి తీసుకురావడానికి డాక్టర్ శ్రీధర్ చాలా విశేషంగా కృషి చేశారంటారు, నిజమేనా? అవునండి. అసలు మాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా జగన్ గారు 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు ఆయన చెప్పింది, మీరు డాక్టర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, ఈ సమయంలో అక్కడ తెలుగుదేశమే గెలుస్తుంది, అది ఓడిపోయే సీటు కాబట్టి మేము కొత్త వాళ్ళ గురించి వెతుకుతున్నాము. ఈ క్రమంలో మీ కాంబినేషన్ నాకు నచ్చిందండి. మేము వెతుకుతుంది కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ చౌదరి హస్బెండ్ ఉండాలి, మహిళ ఎస్సీ ఉండాలి. ఎందుకంటే అది స్త్రీలకి మాత్రమే ఇచ్చే సీట్ అని కూడా చెప్పారు. సో భర్త చౌదరి అయితే చాలా బాగుంటుంది, అమరావతిలో చౌదరిని ఆకట్టుకోగలుగుతారు. రెండవది రెడ్డి హస్బెండ్ ఉండాలి, భార్య ఎస్సీ ఉండాలి. మూడవది కాపులైనా పర్లేదు, ఇక వెలమైన ఏదైనా వచ్చిన వాళ్ళు చూద్దామంటే ఆ వచ్చిన కాంబినేషన్ లో మా కాంబినేషన్ ఆయనకు నచ్చింది. నచ్చడం నాకు ఆయన చెప్పింది ఏంటంటే, అన్న మీకు ఒక 15,000 కాపు ఓట్లు ఉన్నాయి, మనం ఎప్పుడు ఓడిపోతుంది 7,000, 5,000, 8,000 ఓడిపోతున్నాం. అక్కడ మీరు ఆ 15,000 ఓట్లు 10,000 మందిని కనుక మీరు మన పార్టీకి వేయించగలిగితే మీరు గెలుస్తారు. అలా కృషి చేయకపోతే మీరు ఓడిపోతారు. టికెట్ మేము ఇస్తాం, ఎవరికో ఇవ్వక తప్పదు. కానీ గెలవాలంటే మాత్రం తప్పకుండా ఈ కాపు కాంబినేషన్ వర్క్ చేస్తుందని మా సర్వేలో ఉంది.
ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి, గెలిచే ఛాన్స్ మాత్రం చాలా తక్కువ, లెస్ దెన్ 40% అని చెప్పారు. Okay. అయినప్పుడు కూడా మీరు డబ్బులు పెట్టాల్సి వస్తుంది, మీ కెరియర్స్ పోతాయి, గెలవకపోతే మళ్ళీ మీకు దిక్కుండదు, మళ్ళీ సెకండ్ టైం పిలిచి ఇచ్చే ఛాన్స్ తక్కువ, కాబట్టి గట్టిగా పనిచేయండి చేయగలిగితే, లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఒక నెల రోజులు ఆలోచించుకుని తర్వాత మళ్ళీ మేము వెళ్ళామండి. అన్నా మేము చేస్తాము, మేము కష్టపడి పని చేస్తాం, ఇప్పుడు భగవంతుడు ఇచ్చా గెలుపోవడం అనేవి మనం ఏదో ఒకటి జరగక తప్పదు, కానీ మన కృషి గట్టిగా చేస్తాం అనే నమ్మకం మాకు కలిగింది. మేము ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటాం అంటే ఆయన నచ్చి మాకు టికెట్ ఇచ్చారండి. ఇచ్చిన తరువుగా మాకు ఇచ్చింది అక్టోబర్లో ఇచ్చారు. అక్టోబర్ 10వ తారీఖు అరేంజ్లు ఇచ్చారు. అప్పుడు మాకు 6 నెలల సమయం ఉంది. ఆ మొదటి రోజు నుంచి కూడా రేపే ఎలక్షన్ అన్నట్టుగా మేము పనిచేసాం. నేను జనరల్ గా మంచి స్పీచ్లు ఇస్తూ నార్మల్ వేదికల మీద కాకుండా అదనంగా కాపుల ఇళ్ళకి వెళ్ళటం, గ్రామాలకు వెళ్ళటం, అనేక గ్రామాల్లో కాపులు మెజారిటీ ఉన్నారండి. అక్కడ చూసినట్లయితే ఆయనవరం ఉంది, అక్కడ వనవంత్రి తాళ్ళూరు ఉంది, వెంకపురం ఉన్నారు, పేరుచెర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విడిగా మీటింగ్ పెట్టేవారు. నైట్ లో 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మీటింగ్ పెట్టేవాళ్ళం. పెట్టి తద్వారా నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను పెసర్లంక గ్రామస్తున్నండి, గుంటూరు జిల్లా. అది వేమూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీలకు వచ్చింది. నేను కూడా పోటీ చేద్దామని అడిగినప్పుడు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. దాని పక్కన ఉంది తెనాలి కాన్స్టిట్యున్సీ. టీడీపీలో అక్కడ ఆలపాటి రాజా గారు ఉన్నారు. ఏ విధంగా నాకు అక్కడ అవకాశం రాలేదు. సరే, రాని పక్షంలో మేము భార్యకు వచ్చినా పర్లేదు, ఎవరికైనా ఈ కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తారు కదా ఉద్దేశంలో మేము ముందుకెళ్ళాం. మేము ఆ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చాలా టగ్ ఆఫ్ వార్ ఉందండి. అది ఒక రోజు ఏమో వాళ్ళు గెలుస్తారని వస్తుంది, ఒకరోజు మేము గెలుస్తామని వస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనేక సర్వేలు వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ 10 తీసుకుంటే 9లో మేము ఓడిపోయామని వచ్చిందండి. ఓడిపోయారు, 4000 ఓడామని, 2500 ఓడామని వచ్చింది. సరే, జరిగేదో జరగబోతుంది, ఇక దానికి మనం బాధపడేది లేదని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. మా పార్టీకి చెందిన వాళ్ళు కూడా చెప్పారండి, అక్కడ ఉన్నటువంటి ఎంపీకి అభ్యర్థి కూడా మీరు ఓడిపోతున్నారు కానీ ఎంపీ గెలవబోతున్నారని చెప్పారు మాకు. సరే అండి, మేము చేయగలం చేసాం, ఇంతకు మించి ఏం చేయలేము అనే ఉద్దేశం మేము ఉన్నాం. ఆ తర్వాత ఏది జరిగినా ఇక అది మా అదృష్టం కానీ మా కర్మ అని అనుకుంటామని చెప్పాం. ఊహించిన విధంగా కౌంటింగ్ లో కూడా 18 రౌండ్స్ ఉంటాయండి. 14 రౌండ్ల వరకు కూడా మేము ఒక 4500 మైనస్ లో ఉన్నాం. అది చూసిన తర్వాత ఇంకా మిగతా 4 రౌండ్లో మనం ఏం గెలుస్తాం అనుకుని మేము కూడా ఆశలు వదులుకున్న సందర్భం అది. ఎంతో కష్టపడిన 6 నెలలు 7 నెలల్లో మేము కెరియర్స్ కూడా వదిలేసుకుని అక్కడ ఉన్నాము. అది చూస్తుంటే చివరికి ఆ 4 రౌండ్స్ లో కూడా ఎక్కువ శాతం కాపులు ఉన్న విలేజెస్, ఒక రెడ్లు ఉన్న విలేజెస్ వచ్చినాయండి. వాటిల్లో ఒక్కొక్క రౌండ్ కి 2000 పెరిగినాయి, లాస్ట్ రౌండ్ లో 3000 పెరిగినాయి. అట్లా చూస్తే చివరి 4 రౌండ్లు మాకు 10,000 లీడ్ వచ్చింది. మాకున్న -6000 పోయి మేము 4500 గెలిచాం. అంటే గమనించి చూసినట్లయితే అసలు మొదటి నుంచి కూడా మేము అగెన్స్ట్ సైడ్ వెళ్తున్నాం, అంటే ఎదురెళ్తున్నాం. మేము కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయ్యి మాకు టికెట్ ఇచ్చిన అధినేతనే మీరు గెలవరని చెప్పి పంపించినటువంటి సందర్భం అది. అది ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. ఎందుకంటే డాక్టర్ గా మేము మంచి పేరు పొందాము, మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ప్రజాక్షేత్రంలో ఎలా ప్రజల హృదయాన్ని గెలుచుకోగలుగుతాం, ప్రజలను ఎలా